అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, ఈ గురుగ్రహ ప్రభావం వల్ల సింహ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఓవరాల్ గా కలిసి వస్తుందంటారా? కొంచెం నష్టపరిహారం కూడా ఏదైనా ఉందంటారా? ఈ యొక్క సింహరాశి వారికి గురుగ్రహ సంచారం అనేది పూర్తిగా పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఇవ్వదు. కొంచెం జాగ్రత్తలతో కూడుకునే వ్యవహారంగానే చెప్పచ్చు ఈ రాశి వారికి. ఎందుకని ఈ రాశి వారికి ఇది అంత పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వదు అంటే మెయిన్గా గురువు జూన్ 2వ తారీఖు వరకు ఈ రాశి వారికి లాభస్థానాల్లో సంచారం చేస్తున్నాడు. పంచమాధిపతి అష్టమాధిపతి అయినటువంటి ఈ గురువు యోగకారకుడు. గురువు ఎవరి జాతకంలో అయినా సరే, ఏ రాశికైనా సరే ఎంతో కొంత మంచి చేసేటువంటి ఒక శుభగ్రహం. కాకపోతే ఆ యొక్క గ్రహం ఉండేటువంటి ప్రభావం ఆ యొక్క స్థానాన్ని బట్టేసి ప్రభావాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి మనం గమనించినట్లయితే పంచమాధిపతి అయినటువంటి గురువు, అష్టమాధిపతి అయినటువంటి గురువు మెయిన్గా తను ఉండేటువంటి స్థానం లాభస్థానంలో ఉన్నాడు జూన్ 2వ తారీఖు వరకు. తర్వాత వ్యయ స్థానంలోకి మారబోతున్నాడు, కాకపోతే ఉచ్చ స్థానంలోకి రాబోతున్నాడు అనమాట. దీనివల్ల కొంచెం అడ్వాంటేజ్ ఏంటంటే దుబారా ఖర్చు అనేది కొంచెం తగ్గుతుంది. ఖర్చు పెట్టేటువంటి దుబారా ఖర్చు అంటే ఖర్చు అనేది ఆగదు, ఎక్సెస్సే ఖర్చు ఉంటుంది. కాకపోతే ఆ ఖర్చు పెట్టేటువంటి డబ్బు కూడా కొంచెం ఇంటికి ఖర్చు పెట్టడం సద్వయంగా ఉంటుంది అన్నమాట. అంటే ఖర్చు పెట్టేది ఎంతో కొంత మీనింగ్ఫుల్గా ఉండేటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. అక్టోబర్ 31వ తారీఖు నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది. కానీ అప్పుడు కూడా వచ్చేటప్పటికి పనులు సాఫీగా జరగవు, లేటుగా అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఒక పని 10 సార్లు ప్రయత్నం చేస్తే కానీ అవ్వదు. ఎవరైనా కలవాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తున్నా సరే వాళ్ళ తలుపులు మూసేసుకొని నిద్రపోతుంటారు అన్నమాట మనం వెళ్ళిన టైంకి. అప్పుడు వాళ్ళు తలుపు కొట్టినా సరే వాళ్ళు తలుపు తీరినటువంటి పరిస్థితి. ముద్దు నిద్రపోతున్నటువంటి వారిని నిద్ర లేపచ్చు, కానీ నిద్ర నటిస్తున్నటువంటి వారిని ఎవరు నిద్ర లేపుతావు? లేపలేం కదా. అలా జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా ఉద్యోగపరంగా పెద్ద పెద్ద మార్పులు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి, ఇంకా కండిషన్ వరస్ట్గా అవ్వకుండా వెళ్ళేటువంటి ప్లేస్ బెటర్గా ఉండేటట్టుగా 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే ముందుకు నిర్ణయాలు తీసుకోండి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి కొంచెం బెటర్ పొజిషన్ ఏంటంటే అక్టోబర్ టు డిసెంబర్ అనేది కొంచెం బెటర్ పొజిషన్. జన్మరాశులకు గురు సంచారం జరగబోతుంది, అది కొంచెం బెటర్గా ఇస్తుంది. అది కూడా ఇచ్చేటువంటి బెటర్నెస్ ఎవరికి ఇస్తుంది అంటే వివాహం జరగటం కానీ, అనుకోకుండా వివాహం జరగటం కానీ, లేకపోతే ఉంటే కొంచెం ఆరోగ్యపరంగా వయోవృద్ధులు ఎవరైతే ఉంటారో, దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం హెల్త్ రికవరీ అనేది బెటర్ చేయటం జరుగుతుంది. బాధను తగ్గించడానికి ఎక్కువగా హెల్ప్ చేయగలుగుతుంది. ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం, రాహు యొక్క ప్రభావం, ఇప్పుడు గురువుకి జూన్ 2వ తారీఖు వరకు కూడా ఉన్నటువంటి బలం కూడా తగ్గబోతున్నది. యాక్చువల్గా చెప్పాలంటే వ్యాపార పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండండి, స్టాక్ మార్కెట్కి దూరంగా ఉండండి. వ్యాపారస్తులైనా సరే అంతే, రైతులైనా సరే కూడా తెలియనటువంటి అంటే అంతకుముందు ఎక్స్పీరియన్స్ లేనటువంటి కొత్త పంటలు పండించాలని చెప్పి వినూత్నమైనటువంటి ప్రయత్నాలకి పోవద్దు ఈ సంవత్సరం. దానివల్ల మీకు పాజిటివ్ కన్నా కూడా నెగిటివ్ ఎక్కువ జరగడానికి ఆస్కారం ఉంది. ఎవరో మాటలు చెప్పి ఆకాశంలో మీకు మేడలు చూపించేటువంటి వారు, నక్షత్రాలు చూపించేటువంటి వారికి దూరంగా ఉండండి. ఆన్లైన్ మోసాలకి, బెట్టింగ్లకి వీటికి దూరంగా ఉండి నేల మీద నిలవటానికి, చేతిలో నీళ్లు తాగటానికి కూర్చొని ప్రశాంతంగా ఎక్కువగా ఇలాంటి విషయాల్ని నమ్మండి. అంతేగాని పరిగెడుతూ నీళ్లు తాగటం, ఆకాశంలో మెడలు కట్టడం, ఇలాంటి విషయాలకి ఎవరో చెప్పారని చెప్పినటువంటి విషయాలు కూడా దూరంగా ఉండండి. ఎందుకంటే అది మీకు కుటుంబ జీవితాన్ని కూడా ఎక్కువగా నాశనం చేసే విధంగా గోచరిస్తూ ఉంది. ఈ రాశి వారికి మెయిన్గా మనం గమనించినట్లయితే అక్టోబర్ 31st నుంచి కొంచెం బెటర్గా ఉంటుంది కంపేర్ టు ద ఇనీషియల్ పీరియడ్. మెయిన్గా ఈ రాశి వారికి ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అంటే సప్తమంలో ఉన్నటువంటి రాహు, అష్టమంలో ఉన్నటువంటి శని, అష్టమ శని ప్రభావంతో పాటు ఇప్పుడు గురువు వచ్చేటప్పటికి లాభస్థానం నుంచి వ్యయ స్థానంలోకి వస్తున్నాడు. అది కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే వ్యయ స్థానంలోకి వచ్చినప్పుడు గురువు తన యొక్క బలాన్ని కోల్పోతాడు, పూర్తిగా బలాన్ని ఇవ్వలేడు. దాని యొక్క ప్రభావ రీత్యా ఇది వచ్చేటప్పటికి మెయిన్గా ఫైనాన్షియల్ ఇష్యూస్ని క్రియేట్ చేసే విధంగా ఉంటుంది.
మెయిన్గా కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలోనూ స్నేహితులతోనూ నమ్మి డబ్బులు ఇచ్చేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు తిరిగి వసూలు అవ్వక ఇప్పుడు ఎలా ఉంటుందంటే పరిస్థితి, మనం వేరే వాళ్ళకి మంచి కోసం డబ్బులు ఇస్తాం, వారు తిరిగి మనకు డబ్బులు తిరిగి ఇవ్వకపోగా మన మీద ఊర్లో బ్యాడ్ ప్రాపగాండా చేస్తూ ఉంటారు అన్నమాట. ఇవ్వకుండానే డబ్బులు పోతాయి, ఎడిషనల్గా మనకు వచ్చేది ఏంటంటే బ్యాడ్ ప్రాపగాండా అన్నమాట మన గురించి వచ్చేది. అంటే అది యాక్చువల్గా వీటిలో మన ప్రమేయం ఏమి ఉండదు, కాకపోతే ఇది ఆటోమేటిక్గా జరిగేటువంటి ఒక ప్రక్రియ లాగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ప్రతి విషయాన్ని డీల్ చేయాలి. కుటుంబ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మాట్లాడవు, నువ్వు ఏదైనా ఒక విషయం నిన్ను సలహా అడుగుతారు, సలహా అడిగి అది పాజిటివ్గా మారితే పర్వాలేదు, నీ పేరు కూడా చెప్పుకోరు అసలు, అంటే పలానా వాళ్ళు చెప్పారని చెప్పారు. కాకపోతే అది చెడిపోతే మటుకు నీ పేరు ప్రాపగాండా చేస్తారన్నమాట. నీ సలహా వల్లే మేము ఇలా అయిపోయాము, నువ్వే మంచివాడివి కాదు అని చెప్పి. అండ్ యాక్చువల్గా అదే పాజిటివ్గా జరిగి వాళ్ళకి 10 లక్షలు, కోటి రూపాయలు డబ్బులు కలిసి వచ్చినా, లేకుంటే కుటుంబంలో ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ జరిగినా సరే కూడా ఆ విషయాన్ని ఎక్కడ చెప్పుకోరు. కానీ నెగిటివ్గా జరిగితే మటుకు చెప్పుకుంటారు అన్నమాట, గుర్తుపెట్టుకుంటారు. అంటే గుర్తుపెట్టుకోవడం అనేది నెగిటివ్గా జరిగితే ఎక్కువ గుర్తుపెట్టుకుంటారని దీని అర్థం. కాబట్టి ఈ రాశి వారు సలహాలు, ఉచిత సలహాలు ఇవ్వకుండా ఉండడం కూడా ఉత్తమమైనటువంటి మార్గం. సహాయ విషయంలో జాగ్రత్తల్లో తీసుకొని చేయండి. అనవసరమైనటువంటి విషయాల్లో కూడా అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకుండా ఉండడం కూడా మంచిది. ఈ రాశి వారు హామీ సంతకాలు పెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అష్టమంలో శని, సప్తమంలో రాహువు వైవాహిక జీవితంలోనూ, ఫైనాన్షియల్ ఇష్యూస్లోనూ, కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలోనూ టైం అనేది అంత కరెక్ట్గా లేదు. కాబట్టి మీడియేషన్ చేసేటప్పుడు మెయిన్గా మీడియేటర్స్ ఉంటారు వైవాహిక జీవితాల్లో. మీడియేటర్స్ అంటే మీ సంబంధాలు చూసేటువంటి వారు కానీ, లేకుండా ఉంటే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మీడియేషన్ చేసేటువంటి వారు, ఇలాంటి వారందరూ కూడా, లేకుంటే వేరే వారికి మధ్యలో డబ్బులు తీసుకొని మేమేదో మీకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మీడియేషన్ చేసేటువంటి వారు, ఇలాంటి వాళ్ళ విషయాల్లో కానీ, లేకుంటే డబ్బులు ఇచ్చి మోసపోయేటువంటి వారు, ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. గురుగారు, మరి ఎలాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అంటారు? ఈ రాశి వారు చాలా రెమెడీస్ చేసుకోవాలి. జనరల్గా సింహరాశి వారికి శని ప్రభావం మెయిన్గా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. పాపగ్రహం అష్టమంలో ఉంది, దాని ప్రభావం ఆరోగ్యపరంగాను, ఫైనాన్షియల్గాను, ఫ్యామిలీ పరంగాను ఉంటుంది. అదేవిధంగా సప్తమంలో రాహు, మీ సప్తమంలో రాహు జనరల్గా అత్తమామలు ప్రభావం, కుటుంబ అంటే పోయినటువంటి అత్తగారు మామగారు, లేకపోతే వీరింట్లో అత్తగారు మామగారు కానీ, అండ్ అమ్మాయి తరపు అత్తగారు మామగారు, వారి యొక్క తరపు బంధువులు కానీ, వారి యొక్క ప్రభావ రీత్యా అండర్స్టాండింగ్ ఇష్యూస్, కంపాటబిలిటీ ఇష్యూస్, మ్యారిటల్ ఇష్యూస్, ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. వాటితో పాటు ఈ రాశి వారికి ఇంకొకటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఉన్నటువంటి ప్లేస్ నుంచి దూరంగా ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయిపోవటం, అలాంటివి జరుగుతాయి అన్నమాట సడన్గా. అది యాక్చువల్ కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి ఇద్దరికి అలాంటివి జరుగుతాయి ఈ యొక్క సంవత్సరం. సింహరాశి వారికి కూడా అది అక్టోబర్ టు డిసెంబర్ పాసిబిలిటీ ఎక్కువగా ఉంది. ఈ రాశి వారు గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, వాటితో పాటు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, వాటితో పాటు దుర్గాదేవిని పూజించడం, ఇలాంటివన్నీ చేయాలి. ఒక సీక్వెన్స్లో చేసుకుంటూ వెళ్ళాలి. వెడ్నెస్డే అమ్మవారిని పూజించాలి, సాటర్డే వెంకటేశ్వర స్వామిని పూజించాలి, గురువారం వచ్చేటప్పటికి దక్షిణామూర్తి శ్లోకాన్ని చేయాలి. ఈ విధంగా చేసుకోండి. మరియు అదేవిధంగా మీ స్వజాతకాన్ని కూడా పరిశీలింపజేసుకొని ప్రాపర్గా రెమెడీస్ చేసుకోండి. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. గురుగారు, ఓవరాల్గా ఈ గురుగ్రహ ప్రభావం సింహరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.